హైదరాబాద్ నియోజకవర్గం ఉన్న 5 మండలాలు 2 మున్సిపాలిటీ నుంచి 244 చెక్ల కళ్యాణ లక్ష్మి చెక్ల ప్రపోజల్ కి పంపుతా ఉన్నాం. ఇవాళ హుజురాబాద్ మండలం నుంచి 95, జమ్మికుంట మండలం నుంచి 35, ఇల్లంతకుంట మండలం నుంచి 16, కమలాపూర్ మండలం నుంచి 55, వీణవంక నుంచి 43, మొత్తం కలిపితే 244 చెక్లకి ఇలా ఈ ప్రభుత్వానికి ప్రపోజల్ పంపుతా ఉన్నాం. ఇలా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కనీసం ఈ చెక్కులతోనన్నా తులం బంగారం ఇవ్వాలి. ఇలా కేవలం కేసీఆర్ గారు ఇచ్చిన 1,116 రూపాయలు మాత్రమే వీళ్ళు ఇస్తా ఉన్నారు. వీళ్ళ అధికారానికి రాగానే తులం బంగారం ఇస్తామన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మా హుజురాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన ఖచ్చితంగా తులం బంగారం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు మన హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు తెలంగాణ ఆడపడుచుల తరఫున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇవ్వడం ఆలస్యం అవుతుంది. అది ఎందుకంటే మన కల్వకుంట్ల కుటుంబం చేసిన విధ్వంసం. తెలంగాణలోని బంగారం అంతా కల్వకుంట్ల ఇల్లు చేరి వాళ్ళ ఇల్లు బంగారం అయిపోయింది. అందుకే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ఆడపడుచులకు ఇచ్చే బంగారం ఆలస్యం అవుతుంది. ఇది కౌశిక్ రెడ్డి గారికి కూడా తెలుసు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చూసి, కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని చూసి రేవంత్ రెడ్డి గారి కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అది మనం చూసినాం. 14,000 కోట్ల మిగులు రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్కి అప్పగిస్తే కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పు చేసి రేవంత్ రెడ్డి గారికి అప్పగించడం జరిగింది. 8 లక్షల కోట్ల అప్పు చేసి ఫామ్ హౌస్లో పడుకున్నారు కేసీఆర్ గారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణను ప్రగతి పథంలోకి తీసుకెళ్తూ ఆడబిడ్డలకు ఇచ్చే తులం బంగారాన్ని ఆలస్యం అవుతుంది అంటే అది కేసీఆర్ కుటుంబం వల్లనే అని ప్రతి ఒక్క ఆడబిడ్డ అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. జై కాంగ్రెస్.